అందరికీ జై భీమ్. ఈరోజు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ పరిధిలోని దౌలతాబాద్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటీవల బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి భావి ప్రధాని బెహన్ కుమారి మాయావతి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ మెదక్ జిల్లాలోని కార్యకర్తలందరికీ కూడా చేరవేయడం జరిగింది. మరి బహుజన్ సమాజ్ పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికే ఎజెండాగా పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలనను బద్దలు కొట్టి మరి ప్రజా పాలన పేరు మీద మరి భూస్వామ్య పరిపాలన వచ్చింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తుంగలో తొక్కి ఇవాళ మనీ మాఫియాను, లిక్కర్ మాఫియాను, శాండ్ మాఫియాను ఇలా ప్రోత్సహిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడగొట్టాలని మరి మెదక్ జిల్లా ప్రజలకు ఇవాళ విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తా ఉంది. మరి భారత రాజ్యాంగమే రద్దయితే భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజలు శాశ్వతమైన బానిసలయ్యే ప్రమాదం ఉంది. ఇవాళ మనం గ్రామానికి వెళ్లి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఓడించాలని మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా ఇవాళ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. జై భీమ్, జై భారత్.